ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన మా తాతయ్య. ఏమైంది బాబు? మీ మనవరాలు ఇందాక రోడ్డు మీద వచ్చేటప్పుడు చాలా థ్యాంక్స్ బాబు, నా మనవరాల్ని కాపాడావు. చిన్నపిల్లల్ని ఒక్కళ్ళనే బయటికి పంపించకూడదు. అవును బాబు, షాప్ పక్కనే కదా, వెళ్తానంటే సరే అన్నాను. నువ్వెవరో కానీ దేవుళ్ళ వచ్చి ఈరోజు నా మనవరాల్ని కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. ఈయన అడ్రస్ తెలిస్తే బాగుంటుంది అనంత్ గారు. అవునక్క, ఈయన దొరికితే తాతయ్య గారు ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎందుకు వెళ్లారనేది తెలుస్తుంది. ఆ విషయం తెలిస్తే తాతయ్య మరణం వెనుకున్న రహస్యం మనకి తెలిసే అవకాశం ఉంది. ఈ ఫోటోతో ఎలా అయినా ఆయన అడ్రస్ సంపాదించాలి. కానీ ఎలా? వదిన, ఈ ఫోటోతో ఆధార్ డేటాబేస్తో ఫోటోని మ్యాచ్ చేయించి అడ్రస్ తెలుసుకోవచ్చు. బట్ అది చాలా పెద్ద ప్రాసెస్. అది నేను చూసుకుంటాను వదిన. గాయత్రి, కాఫీ పెట్టి తీసుకురా. రా బాబు, ఇంట్లోకి వెళ్దాం. అమ్మో, నాకు టైం లేదు. అక్కడ బామ్మ, సుందరి, మా అమ్మ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. పాపా, ఇంకొకసారి వస్తాను, సరేనా? ఓకే అన్నయ్య, బాయ్. బాయ్ చెల్లమ్మా, బీ కేర్ఫుల్. అత్తయ్య, మామయ్య వాళ్ళు రిజిస్టర్తో ఫోన్ చేయిస్తారు, బామ్మగారు త్రిపుర మీద విరుచుకు పడతారని చెప్పారు. అలాంటిదేం జరగట్లేదేంటి? నేను అత్తయ్య త్రిపురని ఎప్పుడు కోపడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అనంత్, కాఫీ. మామ్, అన్నయ్య ఎక్కడ? ఏదో నోట్బుక్ తీసుకొస్తానని వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో ఏంటో. అన్నయ్య ఒక్కడే ఎలా పంపించారు? మా మాట వినలేదు. వద్దన్నా ఆగలేదు అనంత్ గారు. 10 minutesలో వచ్చేస్తాను అని వెళ్లారు. అదిగో బాలా వచ్చేశాడు. కన్నయ్య, 10 నిమిషాల్లో వస్తానని ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? అది నేను బాలగారు, ఈ దెబ్బ ఏంటి? అయ్యో కన్నయ్య, ఏమైంది? ఏమైంది కన్నయ్య? ఏమైంది? ఏమైందన్నా? సుందరి, మీరెవరు కంగారు పడకండి, నాకేం కాలేదు. మరి దెబ్బలా తగిలిందన్నయ్య? నేను ఇందాక బుక్ కోసం అని బయటికి వెళ్ళాను కదా, అప్పుడు అలా ఆ పాపని వాళ్ళ తాతయ్యకి అప్పగించి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. కన్నయ్య, ఎంత గొప్ప పని చేసావు కన్నయ్య. ఒక నిండు ప్రాణాన్ని కాపాడావు. అవునన్నయ్య, నువ్వు చాలా గ్రేట్. థ్యాంక్స్ రా, నేను సూపర్ హీరోలా కాపాడాను కదా. మీరు నిజంగా సూపర్ హీరోని బావగారు. ఎవరిదిరా ఫోటో? అదే నాన్నమ్మ, 3 సంవత్సరాల క్రితం తాతయ్య రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ని కలిశారు కదా, ఆయన ఫోటో.
ఏది ఆ ఫోటో నేను చూస్తా. ఏడు నన్ను చూడండి. ఆ ఫోటోలో ఉన్న ఆయన అడ్రస్ పట్టుకుని ఆయన్ని కలవగలిగితే తాతయ్య గారి మరణం వెనక ఉన్న కారణం మనకి తెలిసే అవకాశం ఉంది. వామ్మో, ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నది ఇతనే. ఇతను కలిస్తే అంతా చెప్పేస్తాడు. నేను చూస్తా ఆ ఫోటో. చూపించు బాబాయ్. అయ్యో, పాలాకు అంత దెబ్బ తగిలిందేంటమ్మా? అమ్మా త్రిపుర, లోపలికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయి, ఫస్ట్ ఎయిడ్ చేయి. ఆ ఫోటో కన్నయ్య, ఫోటో రండి, రాలే ఫోటో గారు. చూస్తా. రండి. బాబాయ్ ఆ ఫోటో ఇలా ఇవ్వండి. వెళ్ళిన పని ఏమైంది? మనం అనుకున్నట్టే అంతా అయ్యింది, కానీ చివరి నిమిషంలో అన్నయ్య రావడం వల్ల ప్లాన్ మొత్తం నాశనం అయ్యింది. అయ్యో, మీ ప్లాన్ సక్సెస్ అయింది. త్రిపురని ఇంటి నుంచి పంపించేస్తారని చాలా ఊహించుకున్నాం. మేము అదే ఎక్స్పెక్ట్ చేశాము, కానీ చివర్లో పెదనాన్న రావడం వల్ల మనం అనుకున్నది జరగలేదు. తొమ్మిదవుతుంది, ఈయన ఇంకా రాలేదేంటి? ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? ఏంటండి అలా ఉన్నారు? ఏమైందండి? యశోద, మనం నమ్మలేనివి చూసినప్పుడు, మనం ఊహించినవి జరిగినప్పుడు మన నోట మాట రాదు. బుర్ర ఆలోచనలతో నిండిపోతుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. అంతలా ఏమైందండి? నేను చెప్తే నువ్వు నమ్మవు. అసలు ముందేం జరిగిందో చెప్పండి. త్రిపుర పవర్ ఆఫ్ అటార్నీ కోసం రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేసింది. ఆ అప్లికేషన్ మీద అమ్మ వేలుముద్రలున్నాయి, సంతకాలు కూడా ఉన్నాయి. అత్తయ్య పవర్ ఆఫ్ అటార్నీ త్రిపురకి ఇస్తే మనకి చెప్పేవారు కదండి. అమ్మ మనకి చెప్పకుండా ఆ పని చేయదు. అంటే అమ్మ నుంచి తెలియకుండా వేలిముద్రలు తీసుకుని అమ్మ సంతకం ఫోర్జరీ చేసి ఇదంతా చేశారు.